క్రమశిక్షణ వ్యక్తిని నిలబెడుతుందంట, అదుపు సమాజాన్ని నడిపిస్తుందంట. కోపాన్ని జయించిన నాడు మన దారి మనదవుతుందంట. క్రమశిక్షణ వ్యక్తిని నిలబెడుతుందంట, అదుపు సమాజాన్ని నడిపిస్తుందంట. కోపం తప్పని శిక్షణనే క్రమశిక్షణ నేర్పునంట, అదుపు తప్పని ప్రవర్తననే అభివృద్ధి బాటలో నడుపునంట. మనలోని అదుపు తప్పిన క్రోధమే మన శత్రువునంట. ఆ క్రోధం పెరిగిన నాడే మన నిర్ణయాలు చెదిరిపోతాయంట. మన చేతుల్లో ఉండాల్సిన జీవితం ఎదురువారి చేతుల్లో పడుతుందంట. క్రమశిక్షణ వ్యక్తిని నిలబెడుతుందంట, అదుపు సమాజాన్ని నడిపిస్తుందంట. మనలోని అదుపు తప్పిన క్రోధం ఎదురువారి నియంత్రణలోకి మనలను తీసుకుపోవునంట. కోపం మాట్లాడితే బుద్ధి మౌనమవుతుందంట, బుద్ధి మౌనమైతే భవిష్యత్తు బందీ అవుతుందంట. భావ సారాంశం నియంత్రణ పెరుగుతుందంట, అదే అసలైన బలమంట. పెరుగుతుందంట. తనను తాను జయించిన వాడే లోకాన్ని జయించగలడంట. ముగింపు క్రమశిక్షణ వ్యక్తిని నిలబెడుతుందంట, అదుపు సమాజాన్ని నడిపిస్తుందంట. కోపాన్ని జయించిన నాడు మన దారి